చేస్తున్న నౌకరి ముఖ్యమా కన్న పిల్లలు ముఖ్యమా అంటే రెండు కళ్ళల్లా ఏ కన్ను ముఖ్యమంటే ఎట్లా చెప్తారు చెప్పుర్రి. కొలువుకు సెలవు పెట్టలేరు, సంటి పిల్లలు నిడిచి ఊక్కోలేరు. సరిగ్గా అసోంటి ధర్మ సంకటమే వచ్చింది సర్కార్ దవాఖానలో కొలువు చేస్తున్న ఈ డాక్టర్ అమ్మకు. ఇక చూడుర్రి రెండింటికి ఎట్లా సమన్యాయం చేస్తుందో మేడం. ముంగట జోలగట్టిన ఉయ్యాలలా పాలు దాగి 5 నెలల వయసున్న పసిగుడ్డును చూసుకుంటా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తుంది చూసిర్రా. ఈ డాక్టర్ అమ్మ ముచ్చటే చెప్పేది. ఏపీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి హోమియో దవాఖాన్ల డాక్టర్ అర్చన మేడం. ఓ దిక్కు బిడ్డకు కన్నతల్లి లెక్క, ఇంకో దిక్కు పేషెంట్లకు డాక్టర్ లెక్క, రెండు బాధ్యతలకు సమన్యాయం చేస్తుందన్నట్టు మేడం. మరి ఇంత రిస్క్ తీసుకునే కంటే సెలవు పెట్టి ఇంటికాడ రెస్ట్ తీసుకొని సంటోని చూసుకోవచ్చు కదా అని అంటారేమో. 4-5 సిబ్బంది ఒక డాక్టర్ ఉండవలసిన ఈ పుట్టపర్తి సర్కారు హోమియో కేంద్రంలో ఆల్ ఇన్ వన్ లెక్క ఈ డాక్టర్ అమ్మ ఒక్కతే డ్యూటీ చేస్తుందట. అటెండర్ టు డాక్టర్ అన్ని ఇవేనట. మెటర్నిటీ లీవ్ తీసుకుని ఉందామంటే మేనేజ్ చేసేందుకు ఇంకో డాక్టర్ లేడట. సిబ్బంది మొత్తానికి లేరట. ఇక 4 నెలల కిందట అపాయింట్ అయిన ఈ డాక్టర్ అమ్మ ఒక్కతే వచ్చి గిట్లా సంటి పిల్లగాడు కళ్ళ ముంగట కనబడేటట్టు జోలగట్టి పేషెంట్లను పిల్లగాన్ని ఒక్క తీరుగా చూసుకుంటే డ్యూటీ చేస్తుందట. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండేది అవకాశం. అందులో ఇంకా బయట దేశాల భక్తులు కింద వస్తుంటారట. అందుకే మూసి పెడితే సర్కార్కు చెడ్డ పేరు వస్తుందని కష్టమో నష్టమో అని ఇట్లా రిస్క్ చేస్తున్నా అంటుంది మేడం. డెలివరీ అయ్యాక ఒక 5 monthsకి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాము. ఈవెన్ దెన్ నేను ఎలాంటి మెటర్నిటీ లీవ్స్ ఏమి తీసుకోలేదు. బాబు ఎలా ఇంపార్టెంట్ నాకు ఇక్కడ పేషెంట్స్ని కూడా చూడడం అంతే ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎ మదర్ నేను బాబుని కూడా కేర్ టేక్ తీసుకోవాలి. అందువల్ల బాబుని కూడా మంత్స్ బేబీని తీసుకుని వచ్చి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక అటు డ్యూటీకి ఇటు బేటాకి సమన్యాయం చేస్తున్న ఈ డాక్టర్ అమ్మని చూసి వచ్చిన పేషెంట్ కూడా మెచ్చుకుంటా వెంటనే తగిన సిబ్బందిని కేటాయించమని సర్కారును కోరుతున్నారు. మేడం గారు ఒక్కడే ఉన్నారు, కాంపౌండ్ కానీ ఎవరు లేరు. ప్రభుత్వంగా 2-3 స్టాఫ్ను అరేంజ్ చేస్తే బాగుంటుంది. మరి ముచ్చట ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సార్కు తెలుసో తెలియదో తెలియకుండా వచ్చి తెలిస్తే గిన్నొద్దులు సిబ్బంది లేకుండా సోలోగా డాక్టర్ అమ్మతోటి నడవనిస్తుండే నా పని సరిపోని సిబ్బందిని పెట్టిస్తుండే కావచ్చు.